బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు లంచ్ అట. బీజేపీ నేత ఇంట్లో ప్రీతిరెడ్డి భోజనం. బీజేపీ నేతల ఫ్లెక్సీలోను ప్రీతిరెడ్డి ఫోటో. కమలం పార్టీలో చేరతారని ప్రచారం అట. మరి పండగని వచ్చిందా లేకపోతే ఏమన్నా వేరే వ్యవహారం ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి కోడలైంది. ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా వ్యవహారం నడుస్తున్నది. మొన్న ఈటల రాజేందర్ ఏకంగా డైరెక్ట్ అటాక్కే దిగిండు. గతంలో సంజయ్, ఇప్పుడు ఈటల అటాక్కి దిగిండు. మరి ఈ సందర్భంలో మల్లారెడ్డి కోడలతో లంచ్ ఏంటి? సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతున్నది. మరి ఇది ఎవరు చేస్తున్నారు? వీళ్ళని అడిగితేనేమో ఇది ఈటల వర్గమే చేస్తుందని వీళ్ళు అంటున్నారు. ఇగో ఏమంటున్నారు సోషల్ మీడియాలో? లంచ్ విత్ బండి. రాజకీయ ప్రాధాన్యత లేదన్న ప్రీతిరెడ్డి. మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. బోనాల పండుగ సందర్భంగా పార్టీ నాయకుడి ఇంట్లో విందుకు వెళ్లిన బండి సంజయ్. అప్పటికే ఆయన గురించి వేచి చూస్తూ కూర్చున్న ప్రీతిరెడ్డి. బండి సంజయ్ వస్తున్నారంటే మర్యాదపూర్వకంగా వేచి చూసి అందరం కలిసి లంచ్ చేయడం తప్ప అందులో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేసిన ప్రీతిరెడ్డి. అయితే స్థానిక నాయకుడు ఏర్పాటు చేసిన బోనాల స్వాగత ఫ్లెక్సీలో ప్రత్యేకంగా ప్రీతిరెడ్డి బోనం ఎత్తుకొని ఉన్న ఫోటోను అందులో పెట్టిరట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా నాయకులతో ఉన్న ఫ్లెక్సీ పార్టీ పరంగా స్థానిక నాయకుడు ఏర్పాటు చేసినట్టు ఉందని, అందులో ప్రీతిరెడ్డి ఫోటో కూడా ఉండడాన్ని ఎలా అనుమతించాలని స్థానికంగా చర్చించుకుంటున్నారట. అంటే ప్రీతిరెడ్డి ఫోటో బీజేపీ వాళ్ళ ఫ్లెక్సీలలో బీజేపీ లీడర్ ఎందుకు పెట్టిండు? ఆమె మల్లారెడ్డి అంటే ఆయన బీఆర్ఎస్ కదా, ఆమె కోడలు కదా, ఆమె ఫోటో ఎందుకు పెట్టిరు అన్నది చర్చట. అయితే ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్, ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లూరు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఈటలకు బండికి మధ్య ఉప్పు నిప్పులా కొనసాగుతున్న వైరం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా బీఆర్ఎస్లో ప్రముఖంగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి బీజేపీ నాయకుడిని కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈటలకు పోటీగానే ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకొస్తారా? నిజంగానే బీజేపీలోకి వెళ్ళడానికి మల్లారెడ్డి అంగీకరిస్తారా? మల్లారెడ్డికి ఎవరితోనూ ఇది లేదు. జోకర్ కంటే అధ్వానం ఆ బ్యాచ్. జనాన్ని మొత్తం నిండా ముంచి పెద్ద బఫూన్ బ్యాచ్ అది. ఆయనకి ఇంకొకరితో పోటీ ఎట్లా? మల్లారెడ్డి లాంటి బీజేపీ తెచ్చుకున్నా, మల్లారెడ్డి లాంటి కాంగ్రెస్ తెచ్చుకున్నా నష్టమే తప్ప మీకు 5 పైసలు ఉపయోగం కూడా ఉండదు. ఇప్పుడు ఆయన రెడీ ఉన్నాడు అయితే బీజేపీలోకి లేకపోతే కాంగ్రెస్లో కూడా. మల్లారెడ్డి ఎదురు చూస్తున్నాడు, ఇట్లా తీసుకోర్రా నాయన, నా ఆస్తులు కాపాడుకోవాలా, నా భూములు కాపాడుకోవాలా. దొంగ. నిజంగానే బీజేపీలోకి వెళ్ళడానికి మల్లారెడ్డి అంగీకరిస్తారా? ఆమె చెప్పినట్లు ఇందులో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదా అనే విషయం కొద్ది రోజుల్లో తేలబోతుంది. నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలే ముఖ్యం కాబట్టి ఈ ఏడాది చివరి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు అని అంటారు. యాక్చువల్గా మల్లారెడ్డి ఈటల రాజేందర్ కూడా దగ్గరనే ఉంటాడు నాకు తెలిసి. ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఆయనకు సహకారం అందించింది అనుకుంటారు నేను అనుకోవడం. ఎందుకంటే మల్లారెడ్డికి అందరు కావాలా. ఇగో నిన్నటి ఫోటోలు ఇవి. అయితే ఎవరో ఈయన లోకల్ లీడర్ ఎవరో, దాంట్లో బండి సంజయ్ ఫోటో ఉంది, రామచంద్రరావు, లక్ష్మణు, ఇక మిగతా బీజేపీ వాళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఈటల ఫోటో లేదు ఇలా, ఎందుకంటే సంజయ్కి ఈటలకు పడదు కాబట్టి మళ్ళీ ఈటల ఫోటో ఇక్కడ పెడితే ఈయన పని అవుట్. అదెందుకు పెట్టినామంటారు. సో మరి బండి ఫోటో ఉంది, ఈమె ఫోటో ఉంది. ఈయన బీజేపీ, అందరు బీజేపీ, మళ్ళీ ఈమె బీఆర్ఎస్. మరి ఎట్లా ఈ ఫ్లెక్సీ అన్నది అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మరి లోకల్ ఎంపీ కదా ఈటల రాజేందర్, మరి ఈటల రాజేందర్ ఫోటో ఎందుకు లేదు? ఉంటుంది కదా కొంచెం అన్నా, అది ఉండాలి కదా, ఆ రెస్పెక్ట్ ఆర్ ఇంకోటి. మరి ఇప్పుడు మల్లారెడ్డి కోడలు ఏమన్నా బీజేపీలోకి వస్తుందా? బీజేపీలోకి పోతుందా ఏంది? ఇగో బోనాల పండుగ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి భోజనం చేశారు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు, పాతబస్తీలోని మేకల బండ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ నివాసం ఇందుకు వేదికైందట. వెంకటరమణ ఆహ్వానం మేరకు నల్లపోచమ్మ దేవాలయంలో ప్రీతిరెడ్డి బంగారు బోనం సమర్పించారు. అయితే మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి సాయంత్రం బండి సంజయ్ ఆలయ దర్శనానికి వచ్చేంత వరకు అక్కడే ఉన్నారట. అనంతరం కేంద్ర మంత్రి పలువురితో కలిసి భోజనం చేశారు. అంతేకాదు బోనాల సందర్భంగా వెంకటరమణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ప్రీతిరెడ్డి బోనం ఎత్తుకున్న ఫోటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి
విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ప్రీతిరెడ్డి అంటున్నారు. ఇది కాకతాళీయంగా జరిగింది అంటున్నారట. కాకతాళీయంగా జరిగితే సాయంత్రం వచ్చేదాకా ఆమె ఎందుకు వెయిట్ చేస్తుంది? మల్లారెడ్డి ఉండమని ఉంటాడు, ఉండమ్మా జర ఉండు, మంత్రి వస్తున్నాడు, మనకేమైనా ఉపయోగపడుతున్నా అని ఉంటుంది, గంతే, అంతకుమించి ఏముండదు.